మాట మార్చడం, నాలుక మడతీయడంలో ప్రపంచ రికార్డు స్థాపించిన చంద్రబాబు ఉగాది పండుగ రోజున ఇంకోసారి తన డైలాగ్ మార్చారు. గతంలో వాలంటీర్లను దొంగలు, రోమియోలు, దోపిడీదారులు, మగాళ్లు లేనప్పుడు ఇళ్లల్లోకి దూరుతున్నారు అని చంద్రబాబు అవహేళన చేసింది అందరికీ తెలిసిందే. వాళ్లది ఉద్యోగమే కాదని, అది గోనె సంచులు మోసే కూలీ పని అని సైతం మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. వాస్తవానికి సమాజంలో వారి సేవలు, వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూశాక చంద్రబాబుకు అసలు విషయం అర్థమైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వాలంటీర్ల సైన్యం బలమైందని, వాళ్లతో తగువు పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కున్నట్లే అని బాబుకు అర్థమైంది. అంతేకాకుండా వాలంటీర్ల కుటుంబీకులతో కలిస్తే అది 10 లక్షల మంది సభ్యులున్న సీఎం వైఎస్ జగన్ సైన్యం. ఈ ముక్క బాబుకు అవగతమైంది. దీంతో వెంటనే డైలాగ్ మార్చేశారు. వెంటనే ఉగాది సందర్భంగా వారిని కీర్తిస్తూ మాట్లాడడమే కాకుండా వారికి నెలకు 10,000 జీతం ఇస్తామంటూ హామీ ఇచ్చారు. వారిని తమ కుటుంబీకుల్లా చూసుకుంటామని చెబుతూ వాలంటీర్లను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. అయితే బంగారు కడియం చూపించి బాటసారులను మింగేసే కథను చాలాసార్లు చదివేసిన ప్రజలు వాలంటీర్లు చంద్రబాబు మాటలను నమ్మడం లేదు. ఇదే కాదు, ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అవకాశవాదానికి ప్రతిరూపమైన చంద్రబాబును నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు.